లోపల గట్ మైక్రోబయామ్లో డెవలప్ అవుతాయి అన్నమాట. అప్పుడు అదేమవుతుంది, మనం తిన్న ఆహారము పారాసైట్స్ తిని అవి ఎగ్స్ రిలీజ్ చేస్తాయి. ఈ రోజు ఉన్నటువంటి పారాసైట్స్ డబుల్ త్రిబుల్ అయిపోతాయి. అవి మామూలుగా రోజు తీసుకునే ఆహారం 3 పూట్ల తీసుకునేవారు అవి కూడా కొంచెం తీసుకుంటాయి అన్నమాట. అప్పుడు ఏమవుతాయి, డెవలప్ అయ్యి ఎగ్స్ రిలీజ్ చేసి దాని నుంచి వచ్చే పూప్, ఎవరైనా లోపల బ్యాక్టీరియా పూప్ డెవలప్ చేస్తుంది. ఆ పూప్ ఏమవుతుంది, మీకు యాసిడ్స్ డెవలప్ అయిపోయి ఇన్ఫ్లమేషన్, దట్ ఈజ్ ఇన్ఫ్లమేషన్ డ్యూ టు పారాసైట్స్. కాబట్టి ఈ విధంగా మీకు సైన్స్ చెప్తాంది, మెడికల్ సైన్సే చెప్తాంది పారాసైట్స్ ఇన్ యువర్ గట్ అని. ఆ పారాసైట్స్ ఎప్పుడు తగ్గుతాయి అంటే మీరు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఫైటిక్ యాసిడ్ తక్కువగా ఉన్నటువంటి పల్సెస్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు దీని నుంచి తగ్గడానికి ప్రయత్నం అవుతాయి. కాబట్టి ఇవి ఒక 40 సంవత్సరాల క్రితం రైతులు చేసే ప్రొసీజర్స్ మర్చిపోయి ఇప్పుడు మెకనైజేషన్ వచ్చేసి ఫాస్ట్ యుగం అనుకొని మిషన్లతో కొట్టేసి మార్కెట్లోకి వచ్చేసి గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం మనకు దొరుకుతూ చిన్న పిల్లలు కూడా జబ్బుల పాలన పడుతున్నారు. ఇది మా ఎన్జిఓ ఒక రీసెర్చ్ చేపట్టింది. 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రొసీజర్స్ మేము రివైవ్ చేశాము. లో గ్లిసమిక్ ఇండెక్స్ ఫుడ్స్, లో ఫైటిక్ యాసిడ్ ఫుడ్స్ డెవలప్ చేశాము. మేము చాలా క్లినికల్ ట్రయల్స్ కూడా చేశాము. అందరికీ డయాబెటిక్, షుగరు, మోకాలు నొప్పులు అన్నీ తగ్గినాయి అన్నమాట. కావాలంటే మీరు వచ్చి ఒక 5 days మా దగ్గర ఉండి మీ ఆరోగ్యాన్ని చూసుకోవచ్చు కూడా. ఇది ఛాలెంజ్ అన్నమాట. కాబట్టి రైతులు ఈరోజు డాక్టర్లు, రైతుల దగ్గర దొరికేటువంటి పదార్థం బ్రహ్మ పదార్థం, అమృతం. అంటే ఆ ప్రొసీజర్స్ మేము రైతులకు ఇస్తాము, ఎట్లా చేయాలి అనేది. ఎవరైనా కలిపి ఒక 10 కుటుంబాలు కలిసి ఒక రైతుని అడాప్ట్ చేసుకొని మీరు బాగుండండి, సమాజం బాగుంటుంది, మీ పిల్లలు బాగుంటారు. ఇది మా ఎన్జిఓ తరఫున మేము ఇచ్చే మీకు ఒక విన్నపం. ఆలోచించండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. నా పేరు దొమ్మలపాటి యశోధర. 9440217488.